సరే ఈ వాసోప్రెసర్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే? ఎగ్జాక్ట్లీ, యా యా వాసోప్రెస్సార్స్ మనకి మామూలుగా బీపీ అనేది యూజువల్గా 120/80 అనేది యూజువల్గా నార్మల్గా లిమిట్ అంటారు. కొంతమందికి 90/60 నార్మల్ ఉండొచ్చు, కొంతమందికి 140/90 నార్మల్గా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ పరిస్థితి బట్టి సో బీపీ కనుక పడిపోతుంది అంటే, బీపీ పడిపోతుంది అంటే రక్త ప్రసరణ అవయవాలకి వెళ్ళట్లేదు. రక్త ప్రసరణ సరిగ్గా వెళ్ళకపోవటాన్ని బీపీ పడిపోవడం అంటారు. సో ఎందువల్ల కారణం వెతుక్కోవాలా. ఒకవేళ డీహైడ్రేషన్, డయేరియా ఉంది, బర్న్స్ ఉంది, ఆర్ బ్లీడింగ్ ఉంది, ఆర్ సెప్టిక్ షాక్ ఉంది. సో ఈ టైంలో డీహైడ్రేషన్, రక్తం రావడంలో ఉండాల్సిన ఫ్లూయిడ్ సరిగ్గా సరిపోవట్లేదు. సో ఫస్ట్ మేము ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఐవి ఫ్లూయిడ్స్ అంటారు కదా, నార్మల్ సెలైన్లు, గ్లూకోజ్ అంటారు నార్మల్గా. సో బయట వాళ్ళు పబ్లిక్ గ్లూకోజ్ అంటారు. ఫ్లూయిడ్స్ ఇచ్చి ఫిల్ చేయడానికి ట్యాంక్స్ ఎంటీగా ఉన్నాయి, ట్యూబ్స్ని ఫిల్ చేయడానికి ముందు ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఫ్లూయిడ్స్ ఇచ్చినా సరే బీపీ ఇంప్రూవ్ అవ్వకపోతే బీపీ ఇంప్రూవ్ చేసే మెడిసిన్ ఇస్తాం అనమాట. ఓకే. సో బేసిక్గా ఇందాక చెప్పాను, రక్తనాళాలు సెప్టిక్ షాక్ అలాంటి టైంలో ఇలా ఎన్లార్జ్ అయిపోతాయి, అవసరమైన దానికంటే ఎన్లార్జ్ అయిపోతాయి. సో మనం ముందు ఫ్లూయిడ్స్తో ఫిల్అప్ చేస్తాం. దాని తర్వాత కూడా బీపీ ఇంప్రూవ్ అవ్వకపోతే దీన్ని నొక్కే, రక్తనాళాలని నొక్కే మెడిసిన్ ఇస్తాం. సో దట్ ఆ బీపీని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత అప్పటికే అవ్వకపోతే హార్ట్ ఏమైనా ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ ఉందా లేదా చూసుకొని హార్ట్ కూడా మంచి పవర్ఫుల్గా మెడిసిన్ పంప్ చేసే మెడిసిన్ ఇస్తాం. సో దట్ బీపీ మెయింటైన్ చేస్తే ప్రతి అవయవానికి మనకు రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. సో మన మాత్రం ఆ బీపీ క్రిటికల్ బీపీ మెయింటైన్ చేయకపోతే ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. ఓకే. సో ముందు ఫ్లూయిడ్స్ అవసరం పరిస్థితి బట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటాము, వాసోప్రెస్సార్స్, ఐనోట్రోప్స్ అని ఇచ్చుకుంటూ ఉంటాం. అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగింది ఒకళ్ళు. అగైన్ నేను చెప్పేది క్రిటికల్ ఫిజిషియన్. Yes. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.